మణిపూర్లో జరిగిన ఓ గిరిజన మహిళను దుండగులు నగ్నంగా ఊరేగించిన మోదీ అమిత్ షా పట్టించుకోకపోవడం దారుణమని కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ రెడ్డి ఆరోపించారు. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశం తలదించుకునేలా మణిపూర్లో పరిస్థితులు నెలకొన్నాయని అనిల్ కుమార్ రెడ్డి విమర్శించారు. భువనగిరిలో ఇక్కడ డాక్ బంగ్లాలో ప్రెస్ మీట్ పెట్టడం, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా అంటే పదవులే త్యాగం చేసి ఆనాడు పివి నరసింహారావుకి ఇచ్చినాం, ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చినాం. ఈరోజు ప్రధానమంత్రి పదవులు, ఈరోజు ఏఐసిసి అంటే కుటుంబం వాళ్ళ త్యాగాలు చేసిన కుటుంబం పక్క నుండి మరి అన్ని వర్గాలకు మేలు చేసే కార్యక్రమం ఈ పార్టీ చేస్తుంటే, ఈరోజు మణిపూర్లో ఒక ఇద్దరు గిరిజన యువతులను అంటే అతి దారుణంగా వాళ్ళను నగ్నంగా ఊరేగించిన సందర్భం ఈరోజు ఈ దేశంలో చూస్తున్నాం. అంటే ఏ విధంగా అంటే అత్యంత అమానుషంగా సభ్య సమాజం, ప్రపంచ దేశాలు కూడా చూస్తున్నాయి. సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి దేశంలో అందరికీ ఉంది. ఇది అందరికీ నిజంగా చాలా బాధాయుక్తమైన పరిస్థితి ఇది. అంటే ఈరోజు ఈ దేశము స్వతంత్రం వచ్చి దాదాపు 75 ఏళ్ళు దాటిపోయిన సందర్భంగా అంటే అన్ని వర్గాల ప్రజలు ఒక సమాన స్థాయికి, ఉన్నత స్థాయిలో ఉండాల్సిన సందర్భంగా మరి ఒక గిరిజన యువతులను ఈ విధంగా నగ్నంగా మరి ఊరేగించిన పరిస్థితి ఉన్నదంటే ఈ దేశంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎట్లా ఉంది? మరి ఈ మోడీ అమిత్ షాలు ఏం చేస్తున్నారో, వాళ్ళని అట్లా చేస్తుంటే కనీసము వాళ్ళను అక్కడ అది చేసి